అజయ్ మళ్ళీ దొరకడు కదా. మంచిది. ఈరోజు ఏంటి అని చెప్పాను? పెంటికోస్టల్ డే, పెంతికోస్తు పండుగ దినం. అంటే సరిగ్గా యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచి ఆరోహణమైన తర్వాత సరిగ్గా 50వ రోజు జరుపుకునే పండగ దినం ఇది. ఆ రోజే అపోస్తుల మీద వారున్న మేడగదిలో బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చి వారున్న గదంతా నింపబడి, ఆ రోజే అంటే ఈరోజే, ఇలాంటి ఒక రోజే ఆ రోజు అంటే డేటు సమయము వేరే, కానీ దిగి వచ్చింది మాత్రం ఇదే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే కాలాలు సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? కాలాలు సమయాలు మారినా కూడా మన దేవుడు మారని, మార్పు లేని దేవుడు. ఆ రోజు పెంతికోస్తు పండుగ దినమందు ఎలాగైతే పరిశుద్ధాత్మ అభిషేకం శిష్యుల మీద కురిపించారో, దిగి వచ్చిందో, అలాగే మనం ఉన్నటువంటి మందిరంలో కూడా, మనం ఆరాధిస్తున్నటువంటి స్థలంలో కూడా ఆయన దిగి వస్తారు. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని మహిమపరదాం. హల్లెలూయా. యాక్చువల్గా పోయిన వారము నేను ప్రిపేర్ చేసుకున్న సబ్జెక్ట్ ఒకటి, దారిలో వస్తూ ఉంటే మదర్స్ డే కదా, కొద్దిగా స్పెషల్గా చెప్తే బాగుంటుంది అనుకొని ఆ రోజు అలా స్పెషల్గా మదర్స్ డే సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. ఈరోజు కూడా ఇంచుమించు నేను ప్రిపేర్ చేసిన సబ్జెక్ట్ కూడా గిన్నె నిండి పొంగి పొరలేటువంటి అనుభవంలో ఉంటాం. ఆ సబ్జెక్ట్ రాశాను, కానీ మార్గంలో వస్తూ ఉంటే దేవుడి ప్రేరేపణ, ఎందుకు పరిశుద్ధాత్ముని గురించి చెప్పొద్దు ఈరోజు, ఎందుకు పరిశుద్ధాత్ముని గురించి చెప్పొద్దు అనుకుంటున్నావు అని అంటా ఉన్నాడు. ఎందుకు ప్రభువా, నువ్వు ఏది చెప్పమంటే అది చెప్తా. నా సొంత మాటలు ఇప్పటిదాకా మాట్లాడిందే లేదు. నేను దేవుడు ఏది చెప్పమంటే అది చెప్తున్నా కాబట్టే అది మీ జీవితాల్లో కార్యసిద్ధి కలుగుతూ ఉంది. కాదంటారా? ఒకవేళ నా సొంతది ఏదో చెప్తే మీ జీవితాల్లో అది కార్యసిద్ధి కలగకపోతుండే ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చునే వారు కూడా కాదు. నేను అంటాను, తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా, ఓకే, ఈ త్రియేక దేవుని నుండి ఈ మెస్సియా మినిస్ట్రీస్ ద్వారా క్రీస్తు యేసు నామములో అద్భుతాలు చూడని వారు ఎవరంటే చేతులెత్తండి. మీ జీవితాల్లో కార్యాలు జరగని వారు ఎవరన్నా అంటే చేతులెత్తండి. ఇంకా మాకు మినిస్ట్రీ నుండి ఏ కార్యాలు జరగలేదన్నా, ఇంకా ఈ మినిస్ట్రీ ద్వారా దేవుడి నుండి మాకు ఏదీ లభించలేదు అనేవాళ్ళంటే చేతులెత్తండి. అలా అనడానికి ఆస్కారమే లేదు, అవకాశమే లేదు. అవునా కదా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మినిస్ట్రీ ద్వారా అనేక కుటుంబాలని కడుతూ, అనేక కుటుంబాలకి మేలులు చేస్తూ, అనేక కుటుంబాల్లో ఉపకారములు చేస్తూ, అనేకులలో స్వస్థతలు జరిగిస్తూ, అద్భుతాలు జరిగిస్తూ, దయ్యాల్ని వెలగొడుతూ, బలహీన సమయంలో బలాన్ని అనుగ్రహిస్తూ, ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఆర్థికంగా వారిని పోషిస్తూ, కేవలము ఈ దేవుణ్ణి ఆనుకొని సంఘాన్ని అత్తుకొని ఉంటేనే ఇన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఈ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకొని గనక మనం ముందుకెళ్తే ఇంకెన్ని కార్యాలు జరుగుతాయి, ఇంకెన్ని కార్యాలు జరుగుతాయి చూద్దాం. అపోస్తుల కార్యముల 2వ అధ్యాయము 2
హల్లెలూయా. ఒకటో వాక్యం నుంచి చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట కూడి ఉండిరి. ఎప్పుడు వచ్చింది ఈ పండుగ దినం అంటే, యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత సరిగ్గా 50వ రోజుకి ఇది. ఏ రోజు? పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత 50 రోజు అంటే ఈస్టర్ పండగ నుంచి ఈ రోజు దాకా లెక్క పెట్టుకుంటే ఈరోజు సరిగ్గా 50 రోజులు. ఈరోజు సరిగ్గా 50 రోజులు. ఈ 50వ రోజుకి జరిగినటువంటి ఒక కార్యమే ఈ పెంతెకోస్తు పండుగ. అంటే యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అవ్వడానికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండే? యేసు ప్రభు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అవ్వడానికి ఎన్ని రోజులు గ్యాప్ ఉండే? భక్తులేనా మీరు? 50 రోజుల అంటే పెంతెకోస్తు పండుగ దినమందు పునరుద్ధానుడు అయ్యాడు ఆయన. ఎన్ని రోజులనా? అది 40 days. ఎన్ని రోజులు ఆయన భూమి మీద ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? ఇంచుమించు ఎంతమందికి కనిపించాడు అది చెప్పండి. పోనీ పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆత్మస్వరూపి అయి ఆయన ఎంతమందికి కనిపించాడు? పేర్లొద్దు, ఎంతమందికి కనిపించాడు? బైబుల్ చదవాలంతే. ఇంచుమించు 500 మందికి పైగా కనిపించాడు ఆయన. అర్థమవుతుందా? చేపలు ఫ్రై చేసేటోడి దగ్గర కూడా వెళ్ళాడు, చేపల ఫ్రై కూడా తిన్నాడు. తెలుసుకోవాలి, బైబుల్ చదవాలి. మంచిది. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చప్పట్లు కొట్టచ్చుగా. ఆ రోజు జరిగినటువంటి క్రియ కళ్ళకు అద్దినట్టుగా చూపిస్తున్నాడు ఈరోజు. అర్థమవుతుందా? ఇదే కనుక ఒక సినిమాలో పిక్చర్ చూపిస్తే ఏమంటారు? బైబిల్ కూడా అట్లాగే చదవాలి. మన ఎత్తుట ఇది జరిగినట్టుగా చదవాలి. అప్పుడే మనలో ఒక ఉనికి వస్తుంది. మన్నుదిన పాముల్లాగా. అవునా? నిజంగా జరిగిందా? విశ్వాసం ఎక్కడ ఏర్పడుతుందంటే వాక్యాన్ని చదివిన తర్వాత అది జరిగింది, జరిగినవే రాశారు. మేము ఏవైతే కన్నులారా చూసామో, ఏవైతే చెవిలారా విన్నామో, ఏవైతే మేము తాకి దాని స్పర్శని అనుభవించామో వాటినే రాసామంటున్నారు అపోస్తులు. వేరే రాయలేదు. అందుకే వాళ్ళు అంత క్లుప్తంగా రాయగలిగారు వాక్యాన్ని, బిట్టు రాయగలిగారు. ఈరోజు మనం కూడా చదువుతున్నటువంటి క్రమంలో దాన్ని మనం ఊహించుకుంటూ, ఆ రోజు ఎలా జరిగిందో ఊహించుకుంటూ దాన్ని అలాగే మన కళ్ళెదుట స్క్రీన్లో ఆవిష్కరించుకుంటూ మనం దాన్ని చదవాలి వాక్యాన్ని. అసలు అందరం చదువుదామా? 2వ అధ్యాయం 1వ వాక్యం నుంచి.
పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని నేను అందరి చదవమన్నానా ఒక్కరిని చదవమన్నానా? అందరి చదవమన్నానా ఒక్కరిని చదవమన్నానా? మా అందరు ఎందుకు నోర్లు పూసుకున్నారు? అందరూ చదువుదామా అన్నా. నేను అన్నానా? చదివారు, సగంలో ఆపేశారు. నేను ఆపా కాబట్టి అంటే నేను ఆపా కాబట్టి మీరు ఆపేస్తారు. నేను మందిరానికి రాకపోతే మీరు రారేమో. అన్న మందిరానికి వెళ్ళట్లే కాబట్టి మేము మందిరానికి వెళ్ళాము. అన్న ఆరోగ్యమందైనను అనారోగ్యమందైనను అసలు రాత్రి నుంచి ఓపిక లేదు. బలవంతంగా లేచి ఫ్రెష్ అప్ అయి దారిలో వస్తూ వస్తూ చిన్న ట్యాబ్లెట్ మింగి వచ్చి మీ ఎదుట నిలబడ్డా. అసలు ఓపిక లేదు నిలబడడానికి. ఎప్పుడెప్పుడైతే వెళ్ళిపోయి పారిపోదామన్నది. అంటే పోయి పడుకోవడానికి కాదు, ఇంకా చాలా సేవ ఉంది. మధ్యాహ్నం ఆఫీస్ ఓపెనింగ్ ఒకటి ఉంది, సాయంత్రం మరలా ఇడికి రావాలి. ఒక మీటింగ్ ఉంది, అది ముగించుకొని మరలా సాయంత్రం ఇడికి రావాలి. రేపు పొద్దున్న స్టేజ్ డెకరేషన్ అన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాలి. మళ్ళీ రేపు పొద్దున్నే పెళ్ళి ఉంది, మళ్ళీ రేపు సాయంత్రం ఒక కోడిక ఉంది, మళ్ళీ మంగళవారం ఒక కోడిక ఉంది, మళ్ళీ బుధవారం. ఇట్లా ప్రతిరోజు ఇంచుమించు కార్లలో తిరిగి 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 అలసట. సరే, అందరం కలిసి చదువుదాం మొదటి నుంచి. మీరు చదవండి, నేను వింటా. మీరు చదవండి అందరు, మగవాళ్ళు కూడా. పురుషులకి బైబిల్ లేవా? చదవండి అందరు. ఓ పని చేద్దామా, స్త్రీల సౌండ్ ఎక్కువ వస్తుంది, ఇది కొద్దిసేపు మ్యూట్ చేసి ఓన్లీ మొగోళ్ళు మాత్రం చదువుదాం. తర్వాత వాళ్ళు చదివితే వాళ్ళు బిగ్గరగా చదువుతారు, వాళ్ళు చదివితే వాళ్ళు బిగ్గరగా చదువుతారు, తర్వాత మీ ఇష్టం. కాబట్టి మీరే బిగ్గరగా ఫస్ట్ చదవాలి. చదవండి. కూడి ఉండిరి, ఒక ధ్వని ఆకాశము నుండి, అకస్మాత్తుగా వారు కూర్చి ఉండిన ఇల్లంతయు నిండెను. చాలు. ఇప్పుడు స్త్రీలు. అందుకే పెద్దవాళ్ళు అంటారు, అందుకే రెండు కప్పులు ఒక చోట ఎప్పుడు ఉండవు. ఒక్కడ చదువుతున్నప్పుడు ఎంత శ్రద్ధగిన్నారో. నేను ముందా అని చదువుతున్నారు, కానీ ఒక సీక్వెన్స్లో చదువుతున్నారా? ఇంతమంది ఉన్నారు. ఏకాత్మ కలిగి చదువుతున్నారా? అందుకే అన్నారు పెద్దవాళ్ళు. నేను కాదు ఉండవు, పెద్దవాళ్ళు అన్నారు. హల్లెలూయా. ఏకాత్మతో ఏకస్వరముతో అందరూ కలిసి ఒకటిసారి ఎత్తాలి. అంటే దీని ద్వారానే అర్థమైపోతుంది, కొందరికి బైబిల్ చదవడం వచ్చు, కొందరికి రాదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నవారు చదువుతారు. సరే, అందరం కలిసి చదువుదాంపా. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. బిగ్గరగా చప్పట్లు కొడదాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతైనా మనం ఎంత చదివినా మధ్యలో వారి మాటలు లేకపోతే దానికి రాగం ఉండదు, తాళం ఉండదు మనకి. అవునా కదా? మనం చదువుతుంటే మధ్యలో వారి మాటలు పడుతుంటేనే రాగము తాళము అన్నీ ఉండి సమకూడినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం చదివితే కూడా అందరం కలిసి చదివితేనే అది పరిపూర్ణతలోకి తీసుకొని వెళ్ళింది. అవునా కదా? సరే,
దేవుడు అనుగ్రహించిన ఈ ఐక్యతను బట్టి ఒకసారి బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగును గాక. చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పెంతెకోస్తు పండుగ దినం గురించి మీకు చెప్పాను నేను. ఇప్పుడు కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. క్లుప్తంగా వివరణలోకి తీసుకెళ్ళడము సమయం సరిపోదు. అందుకే కొన్ని విషయాలు మీకు నేను తెలియజేసి ముగిస్తాను. హల్లెలూయా. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వాక్యం. కీర్తన గ్రంథం 23వ అధ్యాయము 5వ వాక్యం. తీసినారు, చదవండి. భోజనం సిద్ధపరిచి ఉన్నావు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. చాలు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. ఇది అభిషేకానికి సూచన. ఇదే పరిశుద్ధాత్మ అభిషేకానికి సూచన. ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినమందు శిష్యులంతా ఏకముగా ఒక్కచోట కూడి ఉన్నప్పుడు వారికి పరిశుద్ధాత్మ అనే వరం వచ్చింది. వారికి అప్పటి నుండి బలమైన సేవ జరిగించడము ప్రారంభించారు. చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. పేపర్ ఫోల్డ్ చేసి పెట్టానే. స్టార్టింగ్ ఉందా? ఎస్. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 1వ వాక్యం. జకర్యా గ్రంథం 4వ అధ్యాయము చదవండి. లేపినట్లు ఓకే, ఓకే. కనబడుచున్నవి. కనబడుచున్నవని చెప్పి అడిగి తిని అడుగగా, నా ఏలినవాడా, నాకు తెలియదంటిని. అప్పుడు అతడు నాతో ఇట్లా, నేను ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే, నా ఆత్మచేతనే ఇది జరుగును. ప్రవక్తకి పరిశుద్ధాత్మ చేత ఒక గౌరవం లభిస్తుంది అంటున్నాడు. అర్థమవుతుందా? నీకు నాకు కూడా పరిశుద్ధాత్ముని చేతనే ఒక గౌరవం లభిస్తుంది.
బబులోను రాజు ఉన్నాడు. ఆడంటాడు, నా సొంత బలము చేత ఈ పట్టణాన్ని కట్టించాను నేను, నా సొంత జ్ఞానం చేత, నా సొంత డబ్బు చేత ఈ పట్టణాన్ని కట్టించాను నేను అంటాడు. అన్న తర్వాత మరుసటి రోజే ఎక్కడికి వెళ్తాడు? గాడిదల మధ్యలోకి వెళ్తాడు. గాడిదల మధ్యలో పడుకుంటాడు. అంటే మన సొంత బలము చేత, సొంత శక్తి చేత మనం ఏమీ చేయలేము. నేను ఈ పట్టణాన్ని కట్టించాను, నేనే ఈ పట్టణాన్ని కట్టించాను అన్న వాళ్ళందరూ ఈరోజు అగత్పాతాళానికి వెళ్ళిపోయారు. కానీ దేవుడు అంటున్నారు, నీ సొంత బలము చేత, నీ సొంత శక్తి చేత నీకు గౌరవం లభించదు. నీకు గౌరవం లభించాలంటే పరిశుద్ధాత్మని చేతనే నీకు గౌరవం లభిస్తుంది. అందుకే అంటారు, బలము చేత నేను, శక్తి చేత నేను కాక నా ఆత్మ చేత ఇది జరిగిస్తాను. ఆ రోజు అపోస్తుల మీదకి దిగి వచ్చిన పెంతెకోస్తు పండుగ దినమందు అపోస్తుల మీదకి దిగి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ ఇదే. ఒకవేళ అపోస్తులు తమంతట తాము సేవలో గనక దిగాలి అనుకొని ఉంటే పిరికివారై అదే మేడగదిలో నిలిచిపోయేవారు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం అనేది ఆ రోజు వారు పొందుకున్నారో పెంతెకోస్తు పండుగ దినమందు, ఆ రోజు నుండి పిరికి వాళ్ళు బలవంతులుగా మారిపోయారు. ఆ రోజు యూదుల సమాజంలో యూదుల ఎదుట తిరగడానికి భయపడి, అధికారులకి చేత చిక్కబడితే, నాయకుల చేత చిక్కబడితే మనం తీసుకెళ్ళి చంపేస్తారా అని భయపడుతూ బేడగదిలో తలుపు వేసుకొని ఉన్నటువంటి రోజులు ఆ రోజు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారో వాళ్ళంతటా వాళ్ళు తలుపులు తీసి బయటికి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉన్నారు. కేవలం ప్రారంభించడం మాత్రమే కాదు, అసలు యేసు అంటే ఎవరో నాకు తెలియదని భయముతో బొంకినటువంటి పేతురు ఈరోజు సమాజ మందిరానికి వెళ్ళి పుట్టుకుంటివాడు ఆ మందిరం ఎదుట కూర్చొని ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, నా దగ్గర ఉన్నది యేసు నామం, నీకు కావాలనా అని అడుగుతున్నాడు. వాడు అనుకున్నాడు, యేసు ప్రభు శిష్యులు కదా, యేసు ప్రభు బతికున్నంతకాలం వీడు 3 పువ్వులు 6 కాయలుగా ఉన్నారు కదా, యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడే తిరిగి లేచి ఆరోహణం అయిన తర్వాత కూడా వీళ్ళకి ఎంతో కొంత మూట ఇచ్చి ఉంటే వెళ్ళుంటాడు. కాబట్టి వీళ్ళ దగ్గర అడుక్కుందామనేసి, బాబు నాకేమైనా ఇవ్వవా అని అడుగుతున్నాడు. పుట్టుకుంటివాడు ఎక్కడా? శృంగారం అనే దేవాలయం యొద్ద అంట. ఎక్కడంట? ఏ దేవాలయం అది? ఇక ఆ దేవాలయం ఎదుట పుట్టుకుంటివాడు అడుక్కుంటున్నటువంటి వేళలో పేతురు అంటాడు, ఎవరు? పిరికి పేతురు. యేసు అంటే ఎవరో తెలవదన్నవాడు, ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి భయపడ్డవాడు, పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే పొందుకున్నాడో వెంటనే మందిరంకి వెళ్తున్నాడు. పుట్టుకుంటివాడితో అంటున్నాడు, నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, యేసు నామం ఉంది, దాని ద్వారా స్వస్థత పొందుతావా అనగానే నజరేయుడైన యేసు నామంలో లేచి నిలబడన్నాడు. అన్ని నామముల కన్నా పైనామం కలిగిన యేసు నామము పనిచేయడం ప్రారంభించింది. అక్కడ మొట్టమొదటిసారిగా స్వస్థత కలిగింది. పుట్టుకుంటివాడు లేచి నిలబడ్డాడు. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి మనతో కూడా శక్తిగల దేవుడు అంటున్నాడు, నీకు ఉన్నటువంటి అనారోగ్యములో నుండి యేసు నామములో నీకు స్వస్థత కలిగింది. యేసు నామములో నీకు స్వస్థత కలిగింది. యేసు నామములో నీకు ఆరోగ్యము కలిగింది. యేసు నామములో నీకు శక్తి కలిగింది. యేసు నామములో నువ్వు పూర్ణ బలమైనటువంటి వాడిగా గౌరవం నీకు లభించబోతా ఉంది. యేసు నామములో నీకు ఆరోగ్యము లభించబోతా ఉంది. యేసు నామములో నీకు సమస్తము క్రమకూడి జరగబోతా ఉన్నాయి. విశ్వసించిన బిగ్గరగా చప్పలు కొడుతూ పొందుకోండి. హల్లెలూయా. యేసు నామము అన్ని నామాల కన్నా పైనామము, ఉన్నతమైన నామము,
ఘనమైన నామము. చూడండి, దేవుని సంతోష పెట్టాలి అంటే నీవు 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 ఇక్కడున్న మనం అందరము దేవుని సంతోష పెట్టాలి అంటే ఈ అభిషేకం కావాలి. ఈ సంతోష పెట్టాలి అంటే, దేవుణ్ణి మనం సంతోష పెట్టాలంటే అభిషేకం కావాలి. 1వ అధ్యాయం 8వ వాక్యం, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం. ఓకే, ఓకే, చాలండి. ఇక్కడ 2 పర్వతాలు కనిపిస్తున్నాయా? 2 పర్వతాలు కనిపిస్తున్నాయి. ఇవి మాంస సంబంధమైన పర్వతం ఒకటి, దేవునికి విరోధంగా పోరాడుతున్న పర్వతం ఒకటి. ఏ పర్వతము? మాంస సంబంధమైన పర్వతం ఒకటి, దేవునికి విరోధంగా పోరాడుతున్నటువంటి పర్వతం. ఈ మధ్యలో నుంచి వెళ్తున్నటువంటి గుర్రమే పరిశుద్ధాత్మ, రథసారథి. మన జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని మనం అనుసరించాలి అంటే క్రియారూపంలో మనల్ని పరిశుద్ధాత్ముడు తీసుకొని వెళ్తాడు. ఏ క్రియారూపంలో అంటే ఆయనకి ఇష్టమైనటువంటి క్రియారూపంలో పరిశుద్ధాత్ముడు రథసారథి అయి మనల్ని తీసుకొని వెళ్తాడు. అర్థమైందా మీకు? అర్థమైందా? ఎవరైనా ఒక ఇద్దరు రండి ఇటు. ఇది మాంస బలహీనం. ఏ బలహీనము? ఇది ఆత్మ బలహీనం. ఏ బలహీనము? ఆ 2 కొండలు ఉన్నాయి అక్కడ, ఉన్నాయమ్మా? ఇది మాంస బలహీనమైన కొండ, ఇది ఆత్మ బలహీనమైన కొండ. వీటి 2 మధ్యలో ఏమురుకుతుందమ్మా? గుర్రమా? గుర్రమే కదా. ఈ మధ్యలో నుంచి పరిగెత్తేదే పరిశుద్ధాత్మ. ఆ గుర్రానికి సూచనే రథసారథి. ఎవరు? పరిశుద్ధాత్మ, రథసారథి. అది 2 మధ్యలో పరిగెడతా ఉంది. అంటే ఆత్మ సంబంధమైన వాటిని, బలహీనతని బలపరచుకోవడానికి, శరీర బలహీనత నుండి బలపరచుకోవడానికి ఈ మధ్యలో వెళ్తున్నటువంటి పరిశుద్ధాత్మని రథసారథిలో వెళ్తేనే నీకు బలం చేకూరుతుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. అందుకే బలము చేతనను శక్తి చేతనను కాక నా ఆత్మ చేత ఇది జరిగిస్తానంటున్నాడు. వెళ్ళండి. నీ రథ హర్షముగా నీ త్యాగబంధము నన్ను నడిపించెను, నీ ఆత్మసారథిచే నన్ను నడిపించుమా. నీ రథ హర్షముగా నీ త్యాగబంధము నన్ను బంధించెను, నీ రథ హర్షముగా
నీ త్యాగబంధము నన్ను బంధించెను, నీ ఆత్మ సారథిచే నన్ను నడిపించుమా. రాజా రాజానా యేసు రాజా, రాజా రాజానా యేసు రాజా. హల్లెలూయా. ఆయన ఆత్మ సారథిచే మనల్ని నడిపిస్తారు ముందుకి. చూడండి, ఈ పరిశుద్ధాత్మ మొట్టమొదటి ఏంటంటే మనల్ని నడిపిస్తుంది, ఆత్మ బలములో మనల్ని నడిపిస్తుంది, అంతరంగ పురుషులందు బలం కలిగించి మనల్ని నడిపిస్తుంది. రెండోదిగా 2వ అధ్యాయం 1వ వాక్యం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యం. అడుగు. నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరగా మరి ఒక దూత అతనిని ఎదుర్కొని వచ్చెను. 2వ దూత పరిగెత్తుకొని పోయి యెరూషలేములో మనుషులను పశువులను విస్తారమైన ఉండునని. ఓకే. అగ్ని ప్రాకారముగా ఉండును, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. హల్లెలూయా. ఇదే యెహోవా వాక్కు. సంఘములో సేవకుని యొక్క, విశ్వాసుల యొక్క ప్రవర్తనకి నేను కారణభూతుడిగా ఉంటాను. అర్థమవుతుందా? ఇప్పుడు మన సంఘం ఉందా? ఇంతమంది మహిమపరచబడాలి అంటే ఎలా సాధ్యం అది? ఇప్పుడు మీరు మీ వంశీకులలో, మీరు మీ స్నేహితుల మధ్యలో, మీరు మీ రక్త సంబంధికుల మధ్యలో, మీరు మీ బంధువుల మధ్యలో ఘనపరచబడాలి అంటే ఎలా సాధ్యం అది? నేను అంటాను, ఒక క్రీస్తుని అంగీకరించిన వాడైనా, క్రీస్తుని అంగీకరించినటువంటి అన్యుడైనా, అన్యేతరుడైనా, క్రైస్తవేతరుడైనా మంచి పేరు ప్రఖ్యాత ఎలా లభిస్తుంది చెప్పండి? మంచి క్రియలు చేశాడే అనుకుందాం. అనాథలకి ఆహారం పెడుతున్నాడు, ఓకే. విధవరాళ్ళకి వస్త్రాలు ఇస్తున్నాడు, ఓకే. అండ్ నిరుపేదలకి వస్త్రాలు, ఆహారం రెండూ ఇస్తున్నాడే అనుకుందాం. మంచి కార్యాలు. దీని వలన ఆయన ఘనం వస్తుందా? ఇంట్లో ఉన్న వారు అందరి చేత, బంధువులు అందరి చేత ఘనం వస్తుందా? చెప్పాలి. వస్తుందంటే వస్తుందని, రాదంటే రాదనండి. వస్తుందా? ఘనం వస్తుందా? మరి ఆయన బీదలకు బట్టలు ఇస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు కదా, విధవరాలకు చీరలు ఇస్తున్నాడు కదా, నిరుపేదలకి, తల్లిదండ్రులు లేని అనాథలకు కూడా వస్త్రాలు ఇస్తున్నాడు కదా. వస్తుందా ఘనం ఆయనకి? వస్తుందా? మరి ఎందుకు జనాలు అతన్ని కొల్లగొట్టిన సొమ్ము లంచగొండి, లంచాలు తీసుకొని ఇస్తున్నాడులే అంటారా? మరి ఘనం ఏడొచ్చినట్టు? అర్థమైందా? ఘనం ఏడొచ్చినట్టు? పైసలు ఎక్కువ ఇస్తున్నాడు రా కొందరు అంటారు. అందరి చేత ఘనత పొందలేడు. బంధువుల చేత, రక్త సంబంధికుల చేత, ప్రజలందరి చేత ఘనం పొందగలుగుతాడా? మరి ఎలా ఘనం వస్తుంది అతనికి?
అందుకే దేవుడు అంటున్నారు, నా పరిశుద్ధాత్మ చేత ఒక ఘనహీనుని గనునిగా మారుస్తాను, ఒక ఘనహీనుని గనునిగా మారుస్తాను. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడున్న వాక్యానుసారంగానే చెప్తా. ఒకరు ఇక్కడ రండి, ఒక ఇద్దరు రెడీగా ఉండండి. ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, నేను చూడగా కొలనూలు చేత పట్టుకొని ఒకడు నాకు కనబడెను. కొలనూలు అంటే టేప్. ఏంటది? టేప్. కొలనూలు అంటే టేప్. ఏదో ఒక వైర్ ఉందా? చిన్న వైర్ ఉంటే ఇక్కడ ఏంటి? నేను చూస్తూ ఉన్నా, ఒకడు కొలనూలు చేత పట్టుకొని పోతా ఉన్నాడు. ఎందుకు? సరిహద్దులు ఎంత ఉందో, ఎన్ని మీటర్స్ ఉందో కొలుద్దామని. ఎందుకు? ఈ సరిహద్దులలో సింహాలు వస్తాయి, పులులు వస్తాయి, ఎలుగుబండ్లు వస్తాయి, నక్కలు వస్తాయి, అడవి పందులు వస్తాయి, క్రూరముగాలు అడవిలోకి వచ్చేసి భూమిలోకి వచ్చేసి పంట అంతా, క్రూరముగాలు లోపలికి వచ్చి పంట అంతా. కాబట్టి దీనికి ఏం కావాలి? కాంపౌండ్ వాల్ కావాలి. ఏం కావాలి? కాంపౌండ్ వాల్ కావాలి అనేసి ఫస్ట్ కొలుచుకుందాం, ఎన్ని మీటర్లు వస్తుందో, ఎంత స్క్వేర్ ఫీట్ వస్తుందో కొలుచుకుందామని ఒకడు వెళ్తున్నాడు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నేను చూస్తుండగానే వీడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆగు ఆగు అంటాడు. అంటారా ఆగనేసి? అంటారా? నువ్వు అలా ఎందుకు ఆగమంటున్నావు? దేవుడు అన్నాడు, వీడు అంటాడు, దేవుడు అన్నాడు, నువ్వు కొలత వేయకూడదు, నువ్వు కాంపౌండ్ వాళ్ళు కట్టకూడదు, నువ్వు కొలత వేయకూడదు, కాంపౌండ్ వాళ్ళు కట్టకూడదు. కొలనులు చేత పట్టుకున్నవాడు అంటాడు, పిచ్చోడు వారా, కొలనూలతో కొలిచి కాంపౌండ్ వాళ్ళు కట్టకపోతే సేఫ్టీ ఎక్కడిది, సెక్యూరిటీ ఎక్కడిది అని కొలనూలు చేత పట్టుకున్నవాడు అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుతుండగానే వీడు అంటాడు, అదంతా నాకు తెలియదురా, దేవుడు ఆగమంటున్నాడు, ఆగుతా. దేవుడు ఆగమన్నాడు, ఆగుతా అంతే. ఓకే. పరిగెత్తుకుంటూ మూడోవాడు వస్తాడు. పరిగెత్తుకుంటూ మూడోవాడు వచ్చి అంటాడు, నువ్వు ఎందుకు కొలనూలు చేత పట్టుకుని ఎందుకు కాంపౌండ్ వాళ్ళు వేద్దాం అనుకుంటున్నావు? అంటే క్రూర మృగాలు లోపల రాకుండా ఉండడానికే కదా. అయితే దేవుడు అంటున్నాడు, నేనే దానికి అగ్ని ప్రాకారంగా ఉంటాను, నేను దాని మధ్యలో నివాసం చేస్తాను. అది మహిమపరచబడతా ఉంటే దాని మహిమకు నేను కారణముగా ఉంటాను. కాబట్టి నువ్వు కాంపౌండ్ వాళ్ళేయకు. అంటే కాంపౌండ్ వాళ్ళు లేకపోతే సేఫ్టీ సెక్యూరిటీది ఎక్కడిది అంటే నేనే దానికి అగ్ని ప్రాకారముగా ఉందును. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నేనే దానికి అగ్ని ప్రాకారంగా ఉంటాను. కేవలం అగ్ని ప్రాకారం మాత్రమే కాదు, నేను వారి మధ్యలో నివాసం చేస్తాను. వారిలో ఒక్కొక్కరు నా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవర్తనని, తమ నడతని, తన చూపుని, తమ యొక్క నడవడికని, తమ పడకని పరిశుద్ధపరచుకుంటూ ఉంటే వాళ్ళు ఘనపరచబడుతూ ఉంటారు, మహిమపరచబడుతూ ఉంటారు. ఆ మహిమకు నేను కారణభూతునిగా ఉంటాను. నమ్మిన వారు బిగ్గరగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. అగ్ని ప్రాకారముగా నుండుము, మా మధ్యలో నివసించుము. నా సౌండ్ నాకే అనిపిస్తుంది, మీకేమైనా అనిపిస్తుందా? అగ్ని ప్రాకారముగా నుండుము, మా మధ్యలో నివసించుము. అగ్ని ప్రాకారముగా నుండుము,
మా మధ్యలో నివసించుము. కొలతలేని నీ దీవెనలతో మమ్ము దీవించుము యేసయ్యా. సర్వశక్తుడా మాకు తోడయ్యుండి మమ్మును ఆశీర్వదించుము. అగ్ని ప్రాకారముగా నుండుము, మా మధ్యలో నివసించుము. ఆ పాట పల్లవి అందులో తీసి రాసిందే. ఆ రోజు నేను దేవుడి వాక్యం ద్వారా నాతో మాట్లాడితే ఆ పాట పల్లవి ఇందులో తీసి రాసిందే. నేను కరోనా సమయంలో జ్వరం వచ్చింది. నాకు జ్వరం వచ్చి ఇక లేవలేనటువంటి పరిస్థితి. అప్పుడే మనం ఇక్కడ 2021 ఆశీర్వాద పండుగ కదా జరిగించి ఇంటికి వెళ్ళా. ఉపవాస ప్రార్థనలు 7 రోజులు, ఆశీర్వాద పండుగ ఒక్కరోజు జరిగించి ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళి పడుకున్న వాడను ఇంచుమించు 20 రోజుల దాకా లేవలే. ఆ నెలంతా పడుకుండిపోయి ఉన్నా, జనవరి నెలంతా. అప్పటికే కరోనా డిక్లేర్ చేశారు, హాలిడేస్ కూడా ఇచ్చారు. ఇక లేవలేనటువంటి పరిస్థితి. ఆ సమయంలో దేవుడు నాకు ఈ వచనం ఇచ్చి దీని ద్వారా పాట రాయమని చెప్పారు. మరి ఆయన అగ్ని ప్రాకారం మన చుట్టూ ఉంటే, మనం మధ్యలో నివాసం చేస్తూ ఉంటే మనకేంటి లాభం అంటే, వేకువ జామున నన్ను తట్టి లేపి నీ దోసిట్లో కృపనిచ్చావు. దీవెనల వర్షముతో నన్ను తడిపి సంతోషపరిచావయ్యా. వేకువ జామున నన్ను తట్టి లేపి నీ దోసిట్లో కృపనిచ్చావు. దీవెనల వర్షముతో నన్ను తడిపి సంతోషపరిచావయ్యా. నీ సన్నిధి కాంతి ఉదయింపచేసి సమాధానమిచ్చావయ్యా. నీ జయధ్వని నాలో ఉండగా నే విజయము సాధించెదా. నీ కృప నాకు ఆశ్రయము, నీ కృప నాకు ఆధారము, నీ కృప నాకు ఆశ్రయము. అగ్ని ప్రాకారముగా నుండుము, మా మధ్యలో నివసించుము. అగ్ని ప్రాకారముగా నుండుము, మా మధ్యలో నివసించుము. వాక్కులన్నీ నాకు వాగ్దానముల నా తోడుండి నడిపించగా, నా మానస వీణను మ్రోగించగా కనిపించే ప్రభు రూపమే. వాక్కులన్నీ నాకు వాగ్దానములు నా తోడుండి నడిపించగా, నా మానస వీణను మ్రోగించగా కనిపించే ప్రభు రూపమే. నా బలహీన సమయములో నన్ను బలపరచిన యేసయ్యా, నన్ను హత్తుకున్నావయ్యా, నన్ను ఎత్తుకున్నావయ్యా. నీ వాక్యమే బ్రతికించెను, నీ వాక్యమే నా ధైర్యము, నీ వాక్యమే బ్రతికించెను, నీ వాక్యమే నా ధైర్యము. అగ్ని ప్రాకారముగా నుండుము, నా మధ్యలో నివసించుము. అగ్ని ప్రాకారముగా నుండుము, మా మధ్యలో నివసించుము.
నీవేనయ్యా ఆశ్రయ దుర్గమా. నీ సన్నిధిలో ఆనందమే సంపూర్ణమైన సంతోషమే. నా దాగు చోటు నీవేనయ్యా ఆశ్రయ దుర్గమా. నీ సన్నిధిలో ఆనందమే సంపూర్ణమైన సంతోషమే. నీ గుప్పిళ్ళు విప్పావయ్యా నన్ను సంతోషపరిచావయ్యా. నా ప్రాణ ప్రియుడా యేసు నే నీకై జీవించదా. జీవిత కాలమంతా నా ఆరాధన నీవేగా. నా జీవిత కాలమంతా నా ఆరాధన నీవేగా. అగ్ని ప్రాకారముగా నుండుము మా మధ్యలో నివసించుము. అగ్ని ప్రాకారముగా నుండుము మా మధ్యలో నివసించుము. కొలతలేని నీ దీవెనలతో మమ్ము దీవించుము యేసయ్యా. సర్వశక్తుడా మాకు తోడై ఉండి మమ్మును ఆశీర్వదించుము. తరే తరే నారే నరే నారే నా తరే తారే రే తారే దరా తరే తరే నానే నానే నా. హల్లెలూయా. అది ఆయన మన మధ్యలో అగ్ని ప్రాకారంగా ఉంటే మనకి ఘనత, పరిశుద్ధాత్మని చేత మనకి ఘనత, కాపుదల రెండు లభిస్తాయి. అందుకే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉండాలి ఎప్పుడు మనం. మూడవది చాలా రాసుకున్నాను, చెప్పడానికి సమయం లేదు. ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. 3వ అధ్యాయం 1వ వాక్యం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. ఓకే, చాలమ్మా. సైనికుని గూర్చినటువంటి ప్రతిష్ట మరియు ఎవరు ప్రతిష్ఠింపబడతారో, ఎవరి భారం ఏంటి, సంఘములో సేవకుని యొక్క బాధ్యత ఏంటి, సంఘములో విశ్వాస యొక్క బాధ్యత ఏంటి, సంఘ పెద్దల యొక్క బాధ్యత ఏంటి, ఇవన్నీ తెలియజేసేదే పరిశుద్ధాత్ముడు. అర్థమవుతుందా మీకు? సంఘములో విశ్వాసి బాధ్యత ఏంటి, సేవకుని బాధ్యత ఏంటి, సంఘ పెద్దల బాధ్యత ఏంటి, సంఘంలో ఎవరెవరి బాధ్యత ఏంటి అని తెలియజేసేదే పరిశుద్ధాత్ముడు. మన బాధ్యతల్ని మనకి జ్ఞాపకం చేస్తుంది, మన బాధ్యతల్ని మనకి తెలుసుకునేటట్టుగా చేస్తుంది ఈ పరిశుద్ధాత్మ. 4వది నాలుగో అధ్యాయం 1వ వాక్యంలో నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపోయిన యొక్కని లేపినట్లు నన్ను లేపి. చాలండి. 7 దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్న దేవుడు మన దేవుడు. హల్లెలూయా. 7 దీపస్తంభాలంటే 7 సంఘాలు, సంఘానికి అది సాదృశ్యకము. సంఘాల మధ్యలో సంచరిస్తున్న దేవుడు అంటే ఈరోజు మెస్సియా ప్రార్థనా మందిరంలో కూడా ఆయన సంచరిస్తూనే ఉన్నారు. అస్సలు మీకు ఉండదు. వాక్యం వింటారో లేకపోతే విననట్టు వదిలేస్తారు. మెస్సియా ప్రార్థనా మందిరంలో ఆయన సంచరిస్తూనే ఉంటారు అంటే రోమాలు ఎక్కి పొడవాలి.
అర్థమవుతుందా మీకు? మెస్సియా ప్రార్థనా మందిరంలో 7 దీపస్తంభాల మధ్యలో సంచరించే దేవుడు 7 సంఘాల మధ్యలో సంచరిస్తూ ఉన్నారు. నేడు కూడా మెస్సియా ప్రార్థనా మందిరంలో ఆయన సంచరిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఎందుకు వచ్చిందో అంటే ఎందుకు సంచరిస్తున్నారంటే ఇగో ఈ మట్టి బుర్రలని మహిమ బుర్రలుగా మార్చడానికి. ఎందుకు సంచరిస్తున్నారంటే ఈ మట్టి శరీరాలని మహిమ శరీరాలుగా మార్చడం కొరకే సంచరిస్తున్నాడు ఆయన. ఆ ఉనికి వెంటనే గుర్తుపట్టాలి. దేవుడు ఇప్పుడు నేను అంటాను, మీ ఇంటికి వచ్చి రోజు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో దేవుడు సంచరిస్తున్నాడు అంటానా? రోడ్డు మీదకి వెళ్ళి దేవుడి రోడ్డు మీద సంచరిస్తున్నాడు అంటానా? నా ఆఫీస్లోకి వెళ్ళి దేవుడు మా ఆఫీస్లో సంచరిస్తున్నాడు అని అంటానా? మీ ఆఫీస్కి వచ్చి దేవుడు మీ ఆఫీస్లో సంచరిస్తున్నాడు అంటానా? కొన్ని మాటలు కొన్ని స్థలాల్లోనే విడుదలవుతాయి. ఆ స్థలాల్లో విడుదలైనప్పుడు అంటే దేవుని మందిరంలో విడుదలవ్వాల్సిన మాటలు దేవుని మందిరంలోనే విడుదలవుతాయి. దాన్ని మీరు ఆత్మపూర్ణులై గ్రహించి అందుకోవాలి. దాన్ని క్యాచ్ చేయాలి మీరు. అర్థమవుతుందా? అందుకే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నారు. 7 దీపస్తంభాల మధ్యలో సంచరించే దేవుడు ఆయన. ఎందుకు సంచరిస్తున్నారు అంటే ఈ మట్టి శరీరాన్ని మహిమ శరీరాలుగా మార్చడం కోసం. పరిశుద్ధాత్ముని వలన అది సాధ్యపడుతుంది, వేరే దేని వలన అది సాధ్యపడదు. 5వ మాట కూడా అయిపోయింది. ఎన్ని మాటలు చెప్పాను నేను? మొట్టమొదటిది పరిశుద్ధాత్మ రాసుకున్న వాళ్ళు చెప్పండి అమ్మా. ఇదిగో వాక్యాలలో చెప్తూ ఉంటే వింటూ ఉండడం కాదు, రాసుకోవాలి. నేను జస్ట్ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వాక్యము మూలవాక్యంగా ఎత్తుకున్నాను. మూలవాక్యం ఏంటి, మధ్యవాక్యం ఏంటి, ఉపోద్ఘాతం ఏంటి, కిందికి వచ్చేసరికి పాయింట్స్ ఏంటి, ఇన్ని ఉంటాయి. మూలవాక్యం ఏంటి, ఉపోద్ఘాతంకి తీసుకున్న వాక్యాలు ఏంటి, అంటే దానికి మాదిరికరంగా తీసుకున్న వాక్యాలు ఏంటి, తర్వాత పాయింట్స్, ఈ మొత్తం కలిపితే సబ్జెక్ట్. మీకు నేను బైబుల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కలిపితే మొట్టమొదటి పాయింట్ ఏంటి అంటే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో బలమైన గాలి. మూలవాక్యం ఎందుకు, నాకు పాయింట్ ఏంటి అని అడిగా. ఆత్మ రథసారథి అయి ఆత్మ సంబంధమైన బలహీనతలోకి కొండ మధ్యలోకి, శరీర సంబంధమైన కొండ మధ్యలో నుంచి మనల్ని నడిపిస్తుంది. ఇదే కదా మొదటి పాయింట్. ఇంకా 5 పాయింట్లు మరలా మిమ్మల్ని వివరించమంటే సాయంత్రం చేస్తారు. సరే, 2వ పాయింట్ దైవికమైన బుద్ధి. ఏంటి? దైవికమైన బుద్ధి. 3వ పాయింట్ ప్రతిష్ట. 4వ పాయింట్ ఆయన మన మధ్యలో మన మహిమకు ఆయన కారణభూతుడిగా ఉంటాడు. అంటే మనల్ని మహిమపరుస్తాడు, మన ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్తాడు. 5వ పాయింట్ దీపస్తంభముల మధ్యలో అంటే సంఘం మధ్యలో సంచరించే పరిశుద్ధాత్ముడు. ఎందుకు అంటే మన మట్టి మనుషులని మహిమ మనుషులుగా మార్చడం కోసం. మట్టి మనుషులని మహిమ మనుషులుగా మార్చడం కోసం. 6వ పాయింట్ 5వ అధ్యాయం 1వ వాక్యం. కనబెడను అడుగగా 20 మూరల
నిడివియు కనబడుచున్నదంటిని. చాలండి. అసలు ఆయనకి ఏం కనిపిస్తుంది అంటే, పక్కనోడికి కనిపించింది ఈయనకు కనిపిస్తుంది. ప్రవక్తకి అర్థమవుతుందా? ఏం కనిపిస్తుంది అంటే, ఎగురుతున్నటువంటి పుస్తకం నాకు కనిపిస్తూ ఉంది. పరిశుద్ధాత్ముడు కూడా అంతే. పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే కనిపించని వాటి యందు విశ్వాసం ఉంచడానికి మనల్ని అభిషేకిస్తుంది. జరగని వాటిని జరిగేటట్టుగా, అది మన కన్నులకు కనిపించేటట్టుగా చేస్తారు. అందుకే విశ్వసిస్తున్నావా అని అడుగుతాడు యేసు ప్రభు. నీవు స్వస్థత బడగోరుచున్నావా? నీకు స్వస్థత కలుగుతుందని నువ్వు విశ్వసిస్తున్నావా? కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొచ్చి, అయ్యా మావాడికి దయ్యం పట్టిందయ్యా అంటే, బాగు చేసిన తర్వాత నీ విశ్వాసమే నీ కుమారుని స్వస్థపరిచింది. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ యేసయ్య చెంగు తాకగానే స్వస్థత కలిగింది. ఆమె తిరిగి చూసి, నీ విశ్వాసమే నేను స్వస్థత వచ్చింది అంటే, ఈమె డిసైడ్ అయ్యి వచ్చింది ఏమనంటే, ఈరోజు యేసయ్య చెంగు తాకి, యేసయ్య వస్త్రాన్ని తాకి నేను స్వస్థత పొందుకొని వస్తాను చూడు, స్వస్థత పొందుకొని వస్తాను చూడు. ఆమె కుమార్తె ద్వారా కుమార్తెకి స్వస్థత కలుగుతుందనే డిసైడ్ అయ్యి వచ్చింది. కుమారుడు దయ్యం పట్టిన కుమారుడు బాగుపడతాడని డిసైడ్ అయ్యి వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి. అందుకే వారితో అంటారు, నీకు విశ్వాసమును బట్టి నీకు స్వస్థత కలిగింది అంటే, లేని వాటిని ఉన్నట్టుగా చూపించగల సమర్థత పరిశుద్ధాత్మకు ఉంది. అందుకే ఒక చోట వాక్యము, కలగబోయే వాటి యొక్క నిరీక్షణ ఆధారం అంట. నీ జీవితంలో ఏదైతే కలగట్లేదు కలగట్లేదు కలగట్లేదు, కార్యాలు జరగట్లేదు జరగట్లేదు జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు 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 అంటే, పిచ్చాడా, నాకు కనిపిస్తుంది ఈరోజు కాకపోతే రేపు అభివృద్ధి పదములోకి నా దేవుడు నన్ను తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ఇప్పుడు ఏమీ లేదు కానీ ఇయ్యబోతా ఉన్నాడు. రాబోచున్న వాటి యొక్క ఛాయ అయి ఉంది. పరిశుద్ధాత్ముడు అది నేర్పిస్తాడు. నిజస్వరూపముగా మనకి దాన్ని కనపరుస్తాడు. నేను, మా నాన్న, మా తమ్ముడు, నేను ఎర్లీ మార్నింగ్ 2 గంటలకు నిద్ర లేచి స్నానం చేసుకొని ద్రాక్ష పండ్లు చేత పట్టుకొని సూర్యాపేట ప్రాంతానికి బండి మీద వెళ్ళేవాడిని. అప్పుడు ఇదంతా సింగిల్ రోడ్డు. అటు భువనగిరి రోడ్లో వెళ్తే అయితే అడవి. ఇది 2009-10 మాట చెప్తున్నా మీకు నేను. అడవి వెళ్తున్నటువంటి క్రమంలో అనేకమైన అంటే శ్మశాన వాటికలు, అనేకమైన చీకటి, ఇట్లా భయంకరమైనటువంటి సన్నివేశాలు బండి మీద ఎదురవుతుంటాయి. మీకు తెలియదేముంది. నాకేమో ఇప్పుడు 41 సంవత్సరం అంటే, అప్పుడు 14 సంవత్సరాల క్రితం వెనక్కేసుకోండి. అప్పుడే 27-25 సంవత్సరాలు. ఆ ఏజ్లో హ్యాపీగా ఇంట్లో ఉండి, పొద్దున్న లేస్తే ఒక చోట, సాయంత్రం లేస్తే ఒక చోట ఉండాల్సిన వాడిని దేవుడు సేవకు పిలిచి ఈ కారు చీకటిలో నడిపించి ఇంచుమించు 150 కిలోమీటర్లు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ద్రాక్షరసం కొరకు ద్రాక్ష పండ్లు మా నాన్నకిచ్చి అక్కడ ఆరాధన జరిపించి ముందుకు వచ్చేవాళ్ళం. ఒకరోజు మా తమ్ముడు కూడా నాతో పాటు వచ్చాడు. అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. నేను, మా నాన్న, మా తమ్ముడు ముగ్గురం కలిసి సూర్యాపేట రోడ్ మీదకి వస్తూ ఉన్నాం. సరిగ్గా నక్రేకల్ దగ్గర ముగ్గురము బండి మీద కూర్చోడానికి నడుములు నొప్పులేస్తూ ఉన్నాయి. నేను కాస్త బక్కగానే ఉండే, ఇప్పుడు లావే అనుకో. ముగ్గురు కూర్చోవాలంటే ఇంచుమించు 150 కిలోమీటర్లు కష్టమే కదా. మధ్యలో ఆగాం. మా నాన్నకి మేము ఎప్పుడు ఆగినా కూడా ఒక హోటల్ దగ్గర ఆగుతాము.
రవ్వ దోశ మా నాన్న ఫేవరెట్, మాకు కూడా అది ఫేవరెట్గా మార్చాడు రవ్వ దోశని. డబ్బులున్నా లేకపోయినా రవ్వ దోశ కొనుక్కొని తినాలి. ఆడ ఆగాము, కాస్త నడుము వాల్చుకొని ఇలా అనుకొని మన తమ్ముడు అన్నాడు, అన్న ఒక కారు ఉంటే బాగుంటుంది అన్న మనకి. ఏమిటే అప్పుడు పెట్రోల్ కొట్టించుకోవడం డబ్బులు లేవు. అప్ అండ్ డౌన్కి 5 లీటర్ పెట్రోలు. అప్పుడు ఎంత పెట్రోల్ ధర? 80 రూపాయలు. ఎంత? 80 రూపాయలు. ఓకే, 5 లీటర్ పెట్రోల్ కొట్టించుకోవడానికి డబ్బులు లేవు. అన్న కారు ఉంటే బాగుంటుంది అన్న, ఏది ఇట్లా అనుకుంటాం, కారు ఉంటే బాగుంటుంది అన్న, సేవకి బాగుంటుంది అన్నాడు. వెంటనే నా నోటి నుండి వచ్చా, నెక్స్ట్ ఏ పెద్ద కారు అయితే వస్తుందో దేవుడు మనకు అది ఇస్తాడురా. నెక్స్ట్ ఏ పెద్ద కారు అయితే వస్తుందో దేవుడు మనకు అది ఇస్తాడురా. విశ్వాసం అంతే, ఇస్తాడంతే. నెక్స్ట్ వస్తున్న కారే స్కార్పియో కారు ముందు నుంచి ఇచ్చేస్తాడా దేవుడు, ఇచ్చేస్తాడా. సరిగ్గా 6 నెలలు తిరిగేసరికి స్కార్పియో కారు మా ఇంటి ముందుంది. అంటే ఆ విశ్వాసం అంటే స్కార్పియో కారు మాకు అవసరం కాబట్టి, మేము సేవ చేయాలి కాబట్టి ఇచ్చాడు. అర్థమవుతుందా? ఏది అవసరమైందో దాన్ని అడిగితే ఇస్తాడు. ఓ 4 అంతస్తులు 1,00,000 రెంట్ వచ్చేది కావాలి ప్రభు అంటే ఇయ్యాడు. తల దాచుకోవడానికి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే చాలు అని అడగండి. అవసరమైతే ఖచ్చితంగా దేవుడు అది మీకు అనుగ్రహిస్తారు. మన సంఘంలో కూడా చాలామంది, ప్రభా కారు లేక పిల్లలు ఆటోలలో బస్సులలో ఎక్కి రావడానికి కష్టమవుతుంది ప్రభా, కారు కొనేస్తూ అవుతాయి ప్రభా అంటే ఇంచుమించు 3-4 కార్లు ప్రార్థన చేసేటట్టుగా దేవుడు చేశాడు. తీసుకొచ్చి అన్న కారు కొన్నామని ప్రార్థన చేసుకుంటారు. అంటే ఎందుకంటే దేవుడు చేస్తాడు. దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మని ద్వారా. మనకి ఏం అవసరమై ఉన్నదో ఖచ్చితంగా దాన్ని చేసి నెరవేరుస్తాడు. వస్తుంది నిరీక్షణ, మనం గ్రహిస్తున్నాం, వస్తుంది, ఖచ్చితంగా అది వచ్చే తీరుతుంది. మన అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు మనకు అన్నీ కూడా కలుగజేస్తూనే ఉంటాడు. అందుకే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉండాలి. ఈ పరిశుద్ధాత్ముడు అనే అభిషేకం మనం పొందుకుంటే దేవుని గూర్చినటువంటి మర్మాలన్నీ మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిరీక్షణ కలుగజేస్తుంది, బలమును కలుగజేస్తుంది, ఆధారమై ఉంటుంది. పాపము చేయకుండా పరిశుద్ధాత్ముడు నిన్ను కట్టుదిట్టం చేస్తాడు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు నీకు బోధిస్తాడు, హెచ్చరిస్తాడు, ఏమంటే బుద్ధి చెప్తూ ఉంటాడు, హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. పాపం చేయకూడదు, పలానా చోటుకి వెళ్ళకూడదు, పలానా చోట్ల ఉండకూడదు, కాదు కూడదు అని పాపం చేస్తే బరి తెగింపు అంటారు దాన్ని. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత కూడా పాపం చేస్తే బరి తెగింపు అంటారు. పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పక్కింటి భార్యను ఆశించద్దు, వ్యభిచరించద్దు, కన్నులతో పాపం చేయకూడదు అని తెలిసిన తర్వాత కూడా నీవు మరలా అదే చేస్తున్నావంటే బరి తెగించినోడు బరి తెగించింది అంటారు. ఎవరికి తెలిస్తే ఉంది? వీలే కదా, ఎవరికి తెలిస్తే ఉంది? సో పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరించినప్పుడే, పరిశుద్ధాత్ముడు నిన్ను బుద్ధి చెప్తున్నప్పుడే, పరిశుద్ధాత్ముడు నువ్వు పాపం జోలికి వెళ్ళకు అని హెచ్చరిస్తున్నప్పుడే నువ్వు దాని జోలికి వెళ్ళకుండా పరిశుద్ధాత్ముడికి లోబడితే దేవుని గొప్ప కార్యాలు చూస్తావు. కాదు కూడదని పరిశుద్ధాత్ముని ధిక్కరించి పరిశుద్ధాత్ముని పక్కకు పెట్టి వెళ్ళావనుకో బరి తగ్గించిన వాడి కింద లెక్క. అంతేనా? అంతే. కొంతమంది తల్లిదండ్రులు అంటారు, కొంతమంది పిల్లలు అంటారు బరి తగ్గించేసింది, కొంతమంది అంటారు బరి తగ్గించేశాడు, ఇంకా వాడు అంతే, ఎవ్వరికి భయపడతలేడు ఇక. కాబట్టి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1వ వాక్యంలో పెంతెకోస్తు పండుగ దినమందు
వారున్న మేడగదిలో అంతా పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నప్పుడు ఎన్ని కార్యాలు జరుగుతాయి? ఇంచుమించు 5 చెప్పాను మీకు నేను. 5 కార్యాలు జరుగుతాయి. అందరం లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం.